ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ ఇక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హలో ఫ్రెండ్స్, టెలికాం దిగ్గజాలైన జియో మరియు ఎయిర్టెల్ తమ కస్టమర్స్కి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్స్ని ఆఫర్ చేస్తున్నారు. మొన్న జియో కొత్తగా దందనాదన్ ఆఫర్స్ని ప్రకటించింది. సో దీనికి పోటీగా ఎయిర్టెల్ కూడా సూపర్ ఆఫర్స్ని ప్రకటించింది. ఒక్కసారి జియో అండ్ ఎయిర్టెల్ ఆఫర్స్ని ఒకదానితో ఒకటి కంపేర్ చేసి చూద్దాం. ఫస్ట్ ప్లాన్ ఎయిర్టెల్ ₹148 ప్లాన్ని మరియు జియో ₹149 ప్లాన్ని కంపేర్ చేసి చూద్దాం. ఎయిర్టెల్ ₹148తో రీఛార్జ్ చేస్తే మనకి 28 డేస్ వ్యాలిడిటీ ఇస్తాడు. జియోలో కూడా 28 డేస్ వ్యాలిడిటీ ఇస్తాడు. ఎయిర్టెల్లో 28 GB డేటా ఇస్తాడు. 1 GB పర్ డే మనం యూజ్ చేసుకోవచ్చు. అదే జియోలో 2 GB డేటా మాత్రమే ఇస్తాడు. కాల్స్ విషయానికి వస్తే ఎయిర్టెల్లో ఎయిర్టెల్ నెట్వర్క్ మాత్రమే కాల్ చేయగలం. అదే జియోలో అయితే అన్లిమిటెడ్ ఎస్టీడీ అండ్ లోకల్ కాల్స్ ఉంటాయి. ఎయిర్టెల్లో ఎస్ఎంఎస్లు ఉండవు. జియో ప్లాన్లో మంత్కి 300 ఎస్ఎంఎస్లు ఇస్తాడు. నెక్స్ట్ ఎయిర్టెల్ ₹244 ప్లాన్ని జియో ₹309 ప్లాన్ని కంపేర్ చేసి చూద్దాం. ఎయిర్టెల్ 244 ప్లాన్లో మనకి 70 డేస్ వ్యాలిడిటీ ఇస్తాడు. అదే జియోలో 56 డేస్ వ్యాలిడిటీ మాత్రమే ఇస్తాడు. ఎయిర్టెల్లో 70 GB డేటా ఇస్తాడు. 1 GB పర్ డే. అదే జియోలో 56 GB డేటా ఇస్తాడు. 1 GB పర్ డే. కాల్స్ విషయానికి వస్తే ఎయిర్టెల్లో ఎయిర్టెల్ నెట్వర్క్ మాత్రమే కాల్స్ చేసుకోగలం. అదే జియోలో అన్లిమిటెడ్ ఎస్టీడీ లోకల్ కాల్స్ ఉంటాయి. ఎయిర్టెల్లో ఎస్ఎంఎస్లు ఉండవు. జియోలో అన్లిమిటెడ్ ఎస్ఎంఎస్లు ఉంటాయి. నెక్స్ట్ ప్లాన్ ఎయిర్టెల్ ₹349 ప్లాన్ అండ్ జియో ₹349 ప్లాన్. ఎయిర్టెల్ ప్లాన్లో మనకు 28 డేస్ వ్యాలిడిటీ ఇస్తాడు. జియోలో 56 డేస్ వ్యాలిడిటీ ఇస్తాడు. ఎయిర్టెల్లో 28 GB డేటా ఇస్తాడు. 1 GB పర్ డే. అదే జియోలో 20 GB డేటా ఇస్తాడు. ఈ 20 GBని మనం నెలలో ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. రెండు ప్లాన్స్లోని అన్లిమిటెడ్ ఎస్టీడీ లోకల్ కాల్స్ ఉంటాయి. ఎయిర్టెల్ ప్లాన్లో ఎస్ఎంఎస్లు ఉండవు. జియోలో అన్లిమిటెడ్ ఎస్ఎంఎస్లు ఉంటాయి. నెక్స్ట్ ఎయిర్టెల్ 399 ప్లాన్, జియో 399 ప్లాన్ని కంపేర్ చేసి చూద్దాం. ఈ ఎయిర్టెల్ 399 ప్లాన్లో మనకి 84 డేస్ వ్యాలిడిటీ ఇస్తాడు. జియోలో కూడా 84 డేస్ వ్యాలిడిటీ ఇస్తాడు. మనకు 84 GB డేటా ఇస్తాడు. అంటే 1 GB పర్ డే మనం యూజ్ చేసుకోవచ్చు. జియోలో కూడా 84 GB డేటా ఇస్తాడు. 1 GB పర్ డే యూజ్ చేసుకోవచ్చు. కాల్స్ విషయానికి వస్తే అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ రెండు నెట్వర్క్స్లోనే ఇస్తాడు. ఎయిర్టెల్లో ఎస్ఎంఎస్లు ఇవ్వడు. జియోలో అన్లిమిటెడ్ ఎస్ఎంఎస్లు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవి ఎయిర్టెల్ అండ్ జియో పాపులర్ ప్లాన్స్ యొక్క కంపారిజన్. ఈ ఎయిర్టెల్ ప్లాన్స్కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్తో రీఛార్జ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 4G హ్యాండ్సెట్ అండ్ 4G సిమ్ ఉండాలి. మీకు 4G హ్యాండ్సెట్ 4G సిమ్ ఉంటే మీరు ఎయిర్టెల్ వెబ్సైట్ లేదా ఎయిర్టెల్ యాప్లోకి వెళ్ళి మీ నెంబర్ ఎంటర్ చేస్తే బెస్ట్ ఆఫర్స్ ఫర్ యూ అని చూపిస్తాడు. ఇక్కడ మీకు నచ్చిన ఆఫర్ని అండ్ ఎయిర్టెల్లో ఒక బెనిఫిట్ ఉంది. అది మనం ఒక మంత్లో యూజ్ చేయకుండా ఉన్న డేటాని నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. అది ఎప్పుడంటే మనం రీఛార్జ్ చేసుకున్న ప్లాన్ ఎక్స్పైరీ అవ్వేలోపు మళ్ళీ మనం అదే ప్లాన్తో రీఛార్జ్ చేయిస్తే మనకు డేటా అనేది నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం 149తో రీఛార్జ్ చేస్తే మనకి 28 GB డేటా ఇస్తాడు. 28 GBలో 8 GB మిగిలిపోతే మీరు 149 ప్లాన్ ఎక్స్పైర్ అయ్యేలోపు మరలా రీఛార్జ్ చేయిస్తే మిగిలిన 8 GB డేటాని నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ చేస్తాడు. ఫ్రెండ్స్, ఇవి ఎయిర్టెల్ ప్లాన్స్ కున్న టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇవి ఒకసారి చెక్ చేసుకుని రీఛార్జ్ చేయించుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఇస్ కిరణ్. జై హింద్.